తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో ప్రగతిశీల కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో కార్మికులు బుధవారం జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 13 గంటల పని విధానం మరియు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులు 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, లారీ ట్రావెల్స్, ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు నెలకు 6,000 పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిని. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరి 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఆ లేబర్ కోడ్ల అమల్లో భాగంగా మరి 8 గంటలు, ఎందుకంటే చికాగో నగరంలో కార్మికులు తమ రక్తాన్ని చిందించి 8 గంటల పని విధానాన్ని సాధించుకుంటే దాన్ని ఇవాళ 13 గంటలకు పెంచి మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని కూటమి ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి. అదేవిధంగా మరి లారీల పైన వివిధ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లందరికీ కూడా మరి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మరి ఉపాధి కోల్పోతున్న ఆటో కార్మికులందరినీ కూడా ఉపాధి కల్పించాలని చెప్పేసి ఇవాళ ప్రగతిశీల కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో దుద్దుకూరులో రాష్ట్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనిపైన ప్రభుత్వం అంటే స్పందించి 13 గంటల పని విధానాన్ని ఏదైతే నిర్ణయించిన దాన్ని ఉపసంహరించుకోవాలి. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి. అదేవిధంగా లారీ డ్రైవర్లు, ఇతర ప్రైవేట్ డ్రైవర్లందరికీ కూడా కార్మికులు మరి ప్రభుత్వ సంక్షేమ బోర్డు, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. రద్దు చేయాలి 13 గంటల పని విధానాన్ని, రద్దు చేయాలి 13 గంటల పని విధానాన్ని. అమలు చేయాలి కార్మిక చట్టాలు, అమలు చేయాలి కార్మిక చట్టాలు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. అమలు చేయాలి 8 గంటల పని విధానాన్ని, రద్దు చేయాలి 13 గంటల పని విధానాన్ని, 13 గంటల పని విధానాన్ని. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ప్రగతిశీల కార్మిక సమాఖ్య, వర్ధిల్లాలి ప్రగతిశీల కార్మిక సమాఖ్య.